బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక తెలుగు న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ డీజీపీ శివధర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారుల సంఘం అలాగే ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి, తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. ఈ విధమైన నిరాధార వ్యాఖ్యలు చేయడం కేటీఆర్కు సమంజసమైంది కాదని, అలాగే ఆయన తక్షణం బేషరతుగా పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పకపోతే తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని కేటీఆర్ పైన చేస్తామని కూడా ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. అలాగే పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. ఆయన అంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ అభ్యంతరకరంగా అనాగరికంగా ఉన్నాయని, ఆయన భాష కూడా సరిగ్గా లేదని వాళ్ళు అన్నారు. రాజకీయ ప్రేరేపిత సంఘటనలను కొన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ఇట్లా మాట్లాడడం సరైంది కాదని, ఈ రకమైన వ్యాఖ్యలు రాజకీయ నాయకులు చేయడం వల్ల పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం పోతుందని అండ్ పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కారణమవుతుందని కూడా వాళ్ళు అన్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కేటీఆర్ ఆ ఛానల్లో ఏం మాట్లాడాడు, ఎందుకు పోలీస్ అధికారులు ఎందుకు ఇట్లా మండిపడుతున్నారు, డీజీపీ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో మనం ఒక్కసారి విందాం. నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తా ఉన్నారు. చందానగర్ లో జ్యువెలరీ షాప్ డే లైట్ రాబరీ, నిన్నగాక మొన్న బాలానగర్ లో డే లైట్ మర్డర్. ఏం చేస్తున్నారు? 41% క్రైమ్. సిగ్గుంటే ఈ డీజీపీ, రాష్ట్ర డీజీపీకి సిగ్గుంటే ఆయన ఏదో డైలాగులు కొట్టాడు కదా, మా దగ్గర పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటది. నేను అడుగుతున్నా ఇలా డీజీపీని, ఈ కాకి బుక్ కాకెత్తుకుపోయిందా? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నీ డ్యూటీ చేయకుండా ఏం పీకుతున్నావు? మీరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులా మీరు? నేను అదే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతుందా? డే లైట్ రాబరీలు జరుగుతున్నాయి, డే లైట్ మర్డర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారండి పోలీసులు? మా నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తా ఉన్నారు. చందానగర్ లో జ్యువెలరీ షాప్ డే లైట్ రాబరీ, నిన్నగాక మొన్న బాలానగర్ లో డే లైట్ మర్డర్. ఇది కేటీఆర్ చేసిన కామెంట్స్. కేటీఆర్ చెప్తున్నది ఏంటంటే హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతలు లేవు, అడుగడుగున పట్టపగలే దోపిడీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు, లేదా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, లేదా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు తమ పని చేయడం లేదు, పోలీసులు పక్కాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. అండ్ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఇళ్లపై దాడులు చేయడానికే పోలీసులు పనిచేస్తున్నారు అంటూ ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు. సేమ్ టైం ఆయన డీజీపీని ఉద్దేశించి డైరెక్ట్గా ఏం పీకుతున్నావు అని కూడా అన్నాడు. ఆయన ఏం పీకుతున్నావు అని కూడా డీజీపీని ఉద్దేశించి, శివధర్ రెడ్డిని ఉద్దేశించి అని అన్నాడు. డీజీపీగా ఉన్న అంటే ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి దాదాపు 7 సంవత్సరాలకు పైగా బీఆర్ఎస్ హయాంలో ఆయనను అజ్ఞాతవాసంలో ఉంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. మనందరికీ తెలుసు. ఆయన ఎందుకు అజ్ఞాతవాసంలో ఉంచారో, అజ్ఞాతవాసం అంటే ఒక అదేమంటాము, ఒక మెయిన్ స్ట్రీమ్ కాకుండా లూప్ లైన్ డ్యూటీస్కి ఇచ్చారు. ఆయన లూప్ లైన్ పోస్టింగ్స్ ఇస్తూ ఆయనను ఎంత వేధించాలో అంత వేధించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైతే అవమానాలకు గురయ్యారో, ఎవరైతే వేధింపులకు గురయ్యారో అటువంటి పోలీస్ అధికారుల జాబితా కనుక, ఉద్యోగుల జాబితా కనుక మనం తీసుకుంటే అందులో టాప్ 1గా శివధర్ రెడ్డి పేరు వస్తుంది. ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి పేరు వస్తుంది. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన వెంటనే శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ విభాగంలో తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన డీజీపీగా నియమితులయ్యారు. డీజీపీగా నియమితులైన తర్వాత ఆయన మీద ఉన్న తన అక్కస్సును, అంటే తమ అసూయను, లేకుంటే పాత పగలేమంటే వాటిని బహుశా బయటకు తీయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కేటీఆర్ మాటల ద్వారా అర్థమవుతోంది. లేకపోతే ఆ స్థాయిలో డీజీపీని ఉద్దేశించి అట్లా మాట్లాడవలసింది కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో పోలీసులు ఆ ప్రభుత్వం చెప్పినట్లే విన్నది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అంటే ఆ ప్రభుత్వ వ్యవహారాలను అంటే పోలీసులుగా ఏం చేయాలో వాళ్ళు చేస్తుంటారు. సో చట్టబద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేది అది ఒక డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో
14 నుంచి 2023 చివరి దాకా ఆ 9.5 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసులు ఏ రకంగా ఆల్మోస్ట్ ఊడిగం చేశారో, లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలుగా మారిపోయి ఎట్లా పనిచేశారో, పోలీసు వెహికల్స్లోనే తమ పార్టీ అభ్యర్థులకు ఎట్లా డబ్బు పంపిణీ చేశారో ఎన్నికల సమయాల్లో, ఇటువంటి సందర్భాలు, ఇటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎందుకు ఫైనల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది పరాకాష్ట. అదంతా పోలీసులే దగ్గర నుండి చేశారు. ఎప్పుడు? బీఆర్ఎస్ హయాంలోనే. బీఆర్ఎస్ హయాంలో పోలీసులకు సంబంధించిన ఒక బృందం ఏర్పడి, అంటే ఒక ముఠా ఏర్పడి ప్రత్యేకంగా దానికి ప్రభాకర్ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు. ఆ బృందం ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయడం, వాళ్ళ సంభాషణ వినడం, లేకపోతే ఆ సంభాషణలన్నీ కూడా వీళ్ళకి చేరవేయడం, ఎవరికి? అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు. ఈ కేసు కూడా నడుస్తోంది, మనందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికీ నడుస్తోంది. అది సుప్రీంకోర్టులో కూడా ఉంది. ప్రభాకర్ రావు అంటే ఎవరైతే A1 ఉన్నాడో, అక్యూజ్డ్ 1, ఆ కేసులో అతను మన సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకొని రక్షణలో ఉన్నాడు. సరే, ఆ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన బహుశా ఈ నెలలో దానిపైన ఒక నిర్ణయం సుప్రీంకోర్టు వెల్లడించాల్సి ఉంది. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఆ పార్టీకి సంబంధించిన మరెవరైనా సరే, వాళ్ళు అనుకుంటూ వస్తున్నది ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చెప్పినట్టే వినాలి, మేము అధికారంలో లేనప్పుడు కూడా మేము చెప్పినట్టే వినాలి. అసలు ఈ రకమైన ధోరణి, ఈ రకమైన పంధ, లేకుంటే ఈ రకమైన వ్యవహార శైలి బహుశా ఏ రాజకీయ పార్టీకి ఉండకపోవచ్చు. సాధారణంగా ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత, అంటే ప్రజల తిరస్కరణకు గురై ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రజల మద్దతు ఎట్లా కూడగట్టాలి, ప్రజల అభిమానం ఎట్లా పొందాలి, మళ్ళీ అధికారులకు ఎట్లా రావాలి అని ఆలోచించాలి. కానీ ఇక్కడ కేటీఆర్ కానీ ఆ పార్టీకి సంబంధించిన వాడు కూడా చేస్తున్న పనంతా ఏంటంటే, పగలు ప్రతీకారాలతో మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్ నాయకుల గురించి కానీ, లేకుంటే పోలీస్ అధికారుల గురించి కానీ, అట్లాగే రాష్ట్ర పోలీసు అధిపతిగా ఉన్న డీజీపీ గురించి కూడా నువ్వు ఏం పేకుతున్నావు అని మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుందా? ఈ రకమైన వ్యాఖ్యలు, ఈ రకమైన భాష, ఇది మరి కేటీఆర్ మాస్ లీడర్ కాదు. కేటీఆర్ బహుశా తనను తాను ఒక మాస్ లీడర్గా అనుకుంటున్నాడేమో తెలియదు. మాస్ లీడర్గా తనను తాను నిర్మించుకోవాలని ఏమైనా ప్రయత్నిస్తున్నాడేమో తెలియదు. సాధారణంగా మాస్ లీడర్గా అనుకునే హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ఇట్లా ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు దాదాపుగా లేవు. మరి కేటీఆర్ ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నాడు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. శివధర్ రెడ్డి అనే అధికారిని కేసీఆర్ హయాంలో ఆయనను ఎందుకు పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ నుంచి తీసుకెళ్ళి పక్కన ఎందుకు నెట్టి పారేశారు? ఆయన పేరు ఊరు తెలియకుండా ఎందుకు పోయింది? మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాతే శివధర్ రెడ్డి వెలుగులోకి ఎందుకు వచ్చారు? ఆయన అంతకుముందు ఆ 10 ఏళ్ల పాటు ఎందుకు, ఆ 7 ఏళ్ల పాటు ఎందుకు హింసకు గురి కావాల్సి వచ్చింది? ఎందుకు ఆయనను అంతగా వేధించారు? మనకెవరికి తెలియదు. అది శివధర్ రెడ్డికి తెలిసి ఉండాలి, డీజీపీకి, లేదా కేసీఆర్కి తెలిసి ఉండాలి. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నది ఏంటంటే, రాష్ట్రంలో ఆయన డీజీపీగా నియామకమైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు. డీజీపీ గారు మాట అన్నారు. ఏమన్నారంటే, సాధారణంగా పింక్ బుక్ అది ఇదని ఎవరో మన విలేకరులు అడిగితే, మా దగ్గర అట్లా పింక్ బుక్, రెడ్ బుక్, ఇంకో బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది అన్నాడు. అంటే చట్టం ఉంటుంది, చట్ట ప్రకారం నడుచుకుంటాము, అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ఆయన చెప్పిన సారాంశం. అంటే ఆయన చెప్పిన దానికి సంబంధించి తాత్పర్యం. దాన్ని కూడా ఆయన కేటీఆర్ వక్రీకరించి, పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, ఆ బుక్ ఉండదు, కాకి బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది, మరి ఆ బుక్కును కాకి ఎత్తుకుపోయిందా అని కూడా ఆయన విమర్శలు చేయడం. ఇది బీఆర్ఎస్లో కూడా ఇది చాలామందికి కేటీఆర్ వ్యవహార శైలి కానీ, ఆయన మాట తీరు కానీ బీఆర్ఎస్ పార్టీలో చాలామందికి నచ్చడం లేదని కూడా బయట అనుకుంటున్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్.